మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం ఈరోజు సమదృష్టి గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందుగా రాంపా దృష్టికి వచ్చిన ఒక గొప్ప విషయాన్ని ఆయన మనతో పంచుకోవాలనుకుంటున్నారు. ఇంతకు ముందు చాలా ఎపిసోడ్స్లో మనం చాలాసార్లు విద్యుత్ ప్రసారం అనేది మన శరీరంలో, మన మెదడులో కూడా నిరంతరం జరుగుతూ ఉంటుంది అని, నర్వ్స్ ద్వారా అవి ప్రసరిస్తూ అన్ని కండరాలను పనిచేయిస్తాయని చెప్పుకుంటూనే ఉన్నాం కదా. సో ఇప్పుడు రాంప మన దృష్టికి తీసుకురావాలనుకున్న విషయం ఏమిటంటే, ఎలక్ట్రానిక్స్ ఇల్లస్ట్రేటెడ్ అనే పత్రిక 1963 జనవరిలో 62 పేజీలో ఒక చక్కటి వ్యాసాన్ని రాసిందట. రష్యా వారి అద్భుతమైన ఎలక్ట్రానిక్ హస్తపు సృష్టి అనే టాపిక్‌తో. అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో డాక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ అయిన ప్రొఫెసర్ కోబ్రిన్స్కీ అనే ఆయన తన శిష్యులతో కలిసి కృత్రిమ అంగాల రూపకల్పన మీద విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నట్లు, చాలా అభివృద్ధిని సాధించినట్లు ఈ వ్యాసంలో తెలుపబడింది. ఈ కృత్రిమ అంగాల్ని ఉపయోగిస్తున్న వాళ్ళకి వాటిని కదిలించడం చాలా శ్రమ కలిగించేదిగా ఇదివరకు ఉండేదని, ఆ కష్టాన్ని అధిగమించడానికి జరిగిన పరిశోధనల ఫలితంగా రష్యన్లు ఈ విద్యుత్ శక్తితో పనిచేసే కృత్రిమాంగాలను సృష్టించారని ఆ వ్యాసం తెలియచేస్తుంది. అవయవం పాడైపోయిన ఓ రోగికి అవయవాన్ని తొలగించే సమయంలో సర్జన్లు ముఖ్యమైన నరాల చివర్లలో 2 ఎలక్ట్రోడ్ అంటే విద్యుత్ ప్రసారం కానివ్వగల లోహపు పదార్థాలను, సో 2 ఎలక్ట్రోడ్లను అమరుస్తారనమాట. సో ఆ చెయ్యో కాలో బాగుంటే ఈ నరాల ద్వారా వచ్చే సంకేతాలే ఆ శరీరపు అంగాన్ని పనిచేయించుండేవి కదా. ఆ నరాల ద్వారా వచ్చిన కరెంటుతో ఆ కండరాలు మూవ్ అయ్యి ఉండేవి, చెయ్యి కాలు బాగుంటాయి. సో పాడైపోయిన అంగాన్ని సర్జన్లు తొలగించిన తరువాత, ఆ పుండు మానిన తరువాత ఓ కృత్రిమాంగాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ కృత్రిమాంగం చివర్లో ఉన్న ఎలక్ట్రోడ్లకు శరీరంలో అమర్చబడిన 2 ఎలక్ట్రోడ్లు కలిసి విద్యుత్ వలయం పూర్తవుతుందన్నమాట. ఆ వ్యక్తి మెదడు నుంచి వచ్చే సంకేతాలు బహుశా ఆ వ్యక్తి చేతి వేళ్లను కదిలించడానికి ఉద్దేశించబడింది కావచ్చు. ఈ ఎలక్ట్రోడ్ల ద్వారా కొత్తగా అమర్చబడిన కృత్రిమ అంగానికి ఆ సిగ్నల్స్ అందుతాయి. అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఈ సంకేతాలు చాలా తీవ్రతతో అభివృద్ధి చెంది ఈ కృత్రిమాంగంలో అనేక రిలేలను కదిలించి చిన్న చిన్న మోటార్లను చలింపచేసి ఈ కొత్త చేతి వేళ్లను పనిచేయించగలుగుతాయి. సో ఈ కృత్రిమ అంగాన్ని ఉపయోగించి వ్రాత పని కూడా సులభంగా చేయగలమని తెలుస్తోందట. అంటే చక్కగా నీట్గా రాయడం కూడా చేసేస్తారట. సో ఈ వ్యాసంలో ఉన్న ఓ చిత్రంలో ఓ కృత్రిమ అంగాన్ని ఉపయోగించి ఓ ఉత్తరాన్ని స్వయంగా రాస్తున్న వ్యక్తి బొమ్మను కూడా ప్రచురించారట. సో విద్యుత్ ప్రవాహాల వల్ల, విద్యుత్ తరంగాల గురించిన చర్చల వల్ల మనకు కొంత విసుగు పుట్టి ఉండవచ్చు కదా. అందువల్లే ఈ ఉత్సాహాన్ని రేకెత్తించే విషయాన్ని మనకు చూపించే ప్రయత్నం చేశారు రాంప. భవిష్యత్తులో శరీరంలోని రసాయనిక చర్యల చేత ప్రేరేపింపబడే యంత్రాలను కూడా మనం చూసేస్తామేమో, ఎవరికి తెలుసు కదా. సో ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసుకున్న విషయం పూర్తయింది కాబట్టి మనం ప్రస్తుతం భావాల మనోవికాసాల గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే
మన ఆలోచనలే మనం కాబట్టి. మనం ఎప్పుడూ దుఃఖం గురించి ఆలోచనలే చేస్తూ ఉంటే, మన శరీరంలో నిర్దిష్టమైన చర్య ఒకటి జరిగి, శరీరంలో ఓ భాగంలోని కొన్ని కణాలు నాశనమైపోతాయి. అధిక దుఃఖము, అత్యంత దైన్యము మనకు కలిగితే, మనకు కాలేయపు జబ్బులో లేక పిత్తాశయ జబ్బులో వచ్చి తీరుతాయి అని ఖచ్చితంగా చెప్తున్నారు రాంప. ఈ విషయాన్ని ఆలోచించాలి. ఓ స్త్రీ పురుషులిద్దరూ పెళ్ళాడి అన్యోన్యంగా కలకాలం కాపురం చేశారని అనుకుందాం. ఉన్నట్టుండి భర్త చనిపోతాడనుకోండి. ఇక ఆ స్త్రీ జీవితంలో ఎంతో లోటు చోటు చేసుకుంటుంది. ఆమె వైధవ్యపు జీవితం మొత్తం దుఃఖంతో నిండి బతుకు దుర్భరమైపోతుంది. శరీరం పాలిపోవడం జరగవచ్చు. అంతెందుకు, ఆమె కూడా నశించిపోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో ఆమెకు ఓ భయంకరమైన జబ్బు ఆవరిస్తుంది. ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమెకు ఓ మానసిక రుగ్మత కూడా పట్టుకోవచ్చు. దీనికంతటికీ మూల కారణం అత్యంత బలమైన ఓ ప్రేరణ అనేది ఆ స్త్రీ మెదడులో పుట్టి శరీరంలోని అన్ని అవయవాలను ముంచెత్తి, అన్ని గ్రంథులను, అన్ని అవయవాలను ఛేదిస్తూ లోపలికి వెళ్ళి అల్లకల్లోలాన్ని సృష్టించి ఆమెను సహజ ఆరోగ్య స్థితి నుంచి వెనక్కు లాక్కొచ్చే ఎక్కువ మోతాదు విద్యుత్తేనని ఇక్కడ మనం చెప్పక తప్పదు. ఈ చర్య వల్ల శరీరంలో సహజ స్థితి చిన్నాభిన్నం అయిపోతుంది. బాధపడుతున్న వ్యక్తిలో నిస్తబ్దత చోటు చేసుకోవచ్చు. సవ్యంగా ఆలోచించే నేర్పు నాశనం అయిపోవచ్చు. కదిలే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఈ అత్యంత తీవ్రత గల ప్రేరణలు అదే పరిస్థితిని చక్కబెట్టే చర్యల్ని కూడా చేపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కన్నీటి గ్రంథులను ఉత్తేజపరిచి అనంతంగా కన్నీటిని తయారు చేయించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నాల్ని చేస్తూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఓ టార్చ్ బల్బు విషయంలో కూడా జరగవచ్చు. 6 వోల్టుల విద్యుత్ శక్తితో పనిచేసే బ్యాటరీ లైట్ బల్బును మార్చి ఓ 3.5 వోల్టుల శక్తితో వెలిగే బల్బును ఆ బ్యాటరీ లైట్లో అమర్చినప్పుడు ఇలాంటి పరిస్థితిలో టార్చ్ని పనిచేయిస్తే మొదట ఆ బల్బు ప్రకాశవంతంగా వెలిగినా కొద్ది క్షణాల్లోనే మాడిపోవచ్చు కదా. లోపలే మాడిపోతుంది. సో ఈ శరీరం మాడిపోయే పద్ధతి ఓ స్పృహ తప్పడం లాగానో, ఓ మూర్ఛలాగానో, లేదా కోమా అంటే తెలుసు కదా, అత్యంత గాఢమైన ఎడతెరిపి లేని నిద్ర లాంటి స్థితి. ఓ కోమా స్థితికి రోగిని లాక్కెళ్ళిపోవడం అనే పద్ధతిలోనే జరగవచ్చు. లేక ఆ వ్యక్తికి పిచ్చి కూడా పట్టవచ్చు. సో విపరీతంగా భయపడ్డ ఓ జంతువును మనమందరం ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం కదా. ఇంకేదో పెద్ద జంతువు ఈ చిన్న జంతువును తరుముకొస్తూ ఉండవచ్చు. ఈ చిన్న జంతువు తన భయం పూర్తిగా తగ్గే వరకు తిండి తిందు. మరెవరైనా దాన్ని బలవంతం చేసి తిండిని తినిపించినా ఆ జంతువుకి ఆ తిండి జీర్ణం కాదు. మామూలుగా ఆ జంతువు కడుపులో తయారయ్యే జీర్ణరసాలేవి ఆ జంతువు భయంతో వణుకుతున్నంత వరకు తయారు కావు. అన్ని జీర్ణరసాలు లోపలే ఇంకిపోతాయి. తిండి తినే స్వభావం భయపడ్డ జంతువుకు అసహజం. సో చాలా తీవ్రంగా ఉద్రేకం చెంది ఉన్న వాళ్లకు, బాగా దిగులుతో కుంగిపోయి ఉన్న వాళ్లకు ఎవ్వరూ బ్రతిమాలి కానీ బలవంత పెట్టి కానీ భోజనం తిండి పెట్టకూడదు. అటువంటి వాళ్ళ మేలు కోరే వాళ్ళే వాళ్ళని బ్రతిమాలుతారనే విషయం నిజమే కానీ ఆ భోజనం మాత్రం వాళ్ళకి ఎటువంటి మేలు చెయ్యదనే సత్యాన్ని మనం గ్రహించాలి. దుఃఖము, ఉద్వేగము మానవ శరీరంలో జరిగే రసాయనిక చర్యల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. అస్వస్థత, దుఃఖాల వల్ల మానవుడి దృక్పథం మారిపోతుంది. ఎవ్వరూ వీళ్ళని సహించలేరు. ఎవ్వరూ ఇటువంటి వారితో సర్దుకొని పోలేరు. ఆ మనుష్యుల రంగులు మారిపోతూ ఉంటాయి. ఈ మాట అక్షరాల సత్యం.
శరీరంలో జరిగే తీవ్ర రసాయనిక చర్యల వల్ల, ఓ మనిషి దృక్పథంలో సంభవించే మార్పుల వల్ల ఆ వ్యక్తికి కనిపించే రంగులు సహజత్వానికి దూరంగా ఉంటాయి. ప్రేమే లోకంగా ఉండే వాళ్ళ కళ్ళకు ప్రపంచం మొత్తం గులాబీ వర్ణంతో కనిపించడం సహజమైతే, నిస్త్రాణంతో దిగులుతో కుంగిపోయి ఉండే వాళ్ళ కళ్ళకు ప్రపంచమంతా నల్ల మబ్బు గ్రే రంగులో కనిపించడం కూడా అంతే సహజం. మనం అభివృద్ధి సాధించాలంటే మన స్వభావంలో తీవ్రతలని తప్పక అణుచుకోవలసి ఉంటుంది. కష్టాల్లో, సుఖాల్లో ఒకే సమానత్వాన్ని మనలో ఏర్పరచుకోగలగాలి. ఎక్కువ ఉద్రేకాన్ని మనం తెచ్చుకోకూడదు. అనవసరంగా కుంగిపోకూడదు. ఒకే పద్ధతిలో మన స్వభావం ఉండడాన్ని మనం సాధన చేయాలి. మనం ఇదివరకు చర్చించుకున్న విధంగా మన మెదళ్లలో తయారయ్యే విద్యుత్ తరంగాల్లో తీవ్రమైన ఎత్తుల్ని, అధోగతి చెందే లోతుల్ని కలిగి ఉండగా, ఒకే స్థాయి ప్రకంపనని కలిగి ఉండేలా చెయ్యగలిగే ఆలోచన సరళిని మనం అలవర్చుకోవాలి. అంటే మన ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ ఒకే రకంగా అలా సాగుతూ ఉండాలి గానీ, ఒక్కో చోట పైకెళ్ళిపోతూ, ఒక్కో చోట కిందకి పడిపోతూ అలా ఉండకూడదనమాట. సో, మానవ శరీరం ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పని చేయడానికే తగినట్లుగా నిర్మింపబడి ఉంది. గ్యాస్ట్రిక్ అల్సర్లతో, హార్ట్ అటాక్స్‌తో, ఉద్రేకాలతో ఊగిపోయే వ్యాపారస్తుల జీవితాలలో ఈ సత్యానికి స్పష్టమైన రుజువులు మనకు కనిపిస్తాయి. ఈ జబ్బులకు కూడా కారణం వెనక్కు వచ్చే తీవ్ర విద్యుత్ హెచ్చుతగ్గులే. ఈ తిరిగి వచ్చిన తీవ్ర విద్యుత్ తరంగాలు శరీరంలోని అన్ని భాగాల్లోకి చేరి వాటి వాటి సహజ ప్రవర్తనను దెబ్బతీస్తాయి. మాట వరుసకు అల్సర్లతో బాధపడే వ్యక్తి ఆహారాన్ని సరిగ్గా స్వీకరించడు. అందువల్ల తయారయ్యే జీర్ణరసాలకు తగినంత పని లేకపోవడం వల్ల అవి కడుపులోనే తమ సాంద్రతను పెంచుకుంటూ పోయి ఆ కుదుపులోనే చిల్లుల్ని చేస్తాయి. తమ ఆమ్లాల రసాయనిక చర్యల ద్వారా మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, టెలిపతి, యోగ దృష్టి, సైకోమెట్రీ ఇంకా ఉన్న ఇతర విద్యలన్నిటినీ అభ్యసించాలని కుతూహలపడే వాళ్ళందరూ విధిగా ప్రశాంతంగా ఉంటూ అన్ని వేళలా ఒకే విధమైన ప్రవర్తనతో ఉండడాన్ని అభ్యాసం చేయాలి. సో, ఇలాంటి సమదృష్టిని ఎవరైనా సాధించవచ్చు అభ్యాసంతో కదా! సో, మనం అత్యుత్తమైన ఆధ్యాత్మికమైన యోగ విద్యలను నేర్చుకోవాలి అంటే, మనకు విశ్వాసము, అభ్యాసంతో పాటు శాంతి, ప్రశాంతతతో పాటు ఒకే విధమైన అన్ని వేళలా ఒకే విధమైన ప్రవర్తనతో అంటే సమదృష్టితో ఉండడాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. మరి దీని గురించి మరింత ఎక్కువగా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకుందామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.